పేతురు త్వరగా లెమ్ము, నువ్వు పడిపోయిన స్థితిలో ఉండడం నాకు ఇష్టం లేదు. పేతురు నువ్వు పడిపోయావు, పేతురు నువ్వు నీరసించిపోయావు, నువ్వు ఈ నీరసించిన స్థితిలో ఉండడం నాకు ఇష్టం లేదు. లే, నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది, నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది. పేతురు ఏ తప్పు చేయకపోయినా, పేతురు కారణము లేకుండా అకారణముగా ఆయన చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడితే సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఈ పేతురు అనుకున్నాడు, చెరసాలోకి వెళ్ళగానే ఇక నా పని అయిపోయింది, ఇక నన్ను బయటకు ఎవరు తీసుకొస్తారు, నన్ను ఎవరు పైకి తీసుకొస్తారు, చెరసాల అనుభవంలో ఎవరు నన్ను బయటకు తీసుకొస్తారు, నా అనుభవం అంతా కూడా చీకటి అనుభవంలోకి వెళ్ళిపోయింది. నేను చెరసాల్లోకి వెళ్ళాను అనంటే, నేను జైల్లోకి వెళ్ళాను అనంటే నా సాక్ష్యం ఏమైనా బాగుంటుందా? నన్నెవరైనా మళ్ళీ పేతురు చెరసాల అనుభవంలోనికి వచ్చాడు. ఆమేన్. ఎక్కడ పడిపోయాడు? ఈయన కనిపించచ్చు ఇట్లా, ఏమని, నేను ఒక సేవకుని, నేను ఒక దైవజనుణ్ణి, స్తోత్రం, ఇంత సేవ చేసిన నేనే ఈ చెరసాలలోనికి వచ్చేటట్టు దేవుడు చేసిండంటే ఇక దేవుడు నాకు ఏం చేసి ఉంటాడు అని నిరాశ లోతుల్లోనికి వెళ్ళిపోయినాడట ఆయన. స్తోత్రం. నిరాశ లోతుల్లోనికి వెళ్ళిపోయినాడట. నేను అనుకుంటాను పేతురు వీక్ అయిపోయాడు. దేంట్లో? విశ్వాసం. అంతే కదా, ఇంత సేవ చేస్తే దేవుడు నాకేం చేశాడు, నన్ను ఏడబడేసిండ్రు, చెరసాలలో వేసినాడు. పేతురు వీక్ అయిపోయాడు, బలహీనమైపోయాడు. పేతురుకున్న సంఘం కూడా బలహీనమైపోయింది. హల్లెలూయా. మా కాపరి చెరసాలలో పడ్డాడు. కాపరి అనేవాడు సంఘానికి ఒక దీపం లాంటి వాడు. కాపరి అనేవాడు మందిరానికి, సంఘానికి ఒక దీపం లాంటి వాడు. ఆ దీపమే లేకపోతే ఈ సంఘానికి వెలుగెక్కడిది, ఈ సంఘానికి త్రోవ ఎవరు చూపిస్తారు అని ఆ సంఘం అంతా బలహీనమైపోయింది. పేతురు ఇంకా బలహీనమైపోయాడు. ఆయన అనుకున్నాడు, ఇక వెలుగు వెళ్ళిపోయింది నా బ్రతుకుల్లో నుండి, చీకటి వచ్చేసింది నా జీవితంలో. స్తోత్రం. వెలుగు వెళ్ళిపోయింది, చీకటి వచ్చేసింది, ఇక నన్ను ఈ సమస్య నుండి బయటకు తీసేవారెవ్వరు లేరు అని నీరసించి ఆ మోచేతులు ముదురుకొని ఆ చెరసాల్లో నిద్రపోతా ఉంటే దేవుని దూత వెళ్ళిందట అక్కడికి. హల్లెలూయా. దేవుని దూత అక్కడికి వెళ్ళగానే చీకటితో నిండిన ఆ గది ఏమైంది చెప్పండి? ప్రకాశించెను. చీకటి ఛాయలన్నీ ఏమైపోతున్నాయి? వెళ్ళిపోతున్నాయి. నిరాశ ఛాయలన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి. దూత వచ్చి తడుతా ఉందట, పేతురు లెమ్ము, నీవిట్లా పడిపోయి ఉండడం దేవునికి ఇష్టం లేదు, నీవిట్లా కృంగిపోయి ఉండడం దేవునికి ఇష్టం లేదు, లెమ్ము. ప్రియులారా, పేతురు దేవుని దూత చెప్పినట్లుగా ఆ నిరాశ అనే వస్త్రాన్ని విడిచి, ఆ చీకటి అనే వస్త్రాన్ని విడిచి, ఆ కృంగుదల అనే వస్త్రాన్ని విడిచి పైకి లేచినాడు. లేవగానే జరిగిన కార్యం ఏంటిది? చదవండి అక్కడ. చెప్పి అతను లేపగా, గట్టి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పిన మాట విని తానున్న స్థితిలో నుండి తాను లేవగా, తాను పడిపోయిన స్థితిలో నుండి తాను లేవగా, సంఖ్యలు ఎవ్వడు కూడా కొట్టలేదు, అవటంతలో అవే. శ్రమలు నిన్ను సంఖ్యల వల్ల పట్టుకున్నాయేమో, విశ్వాసముతోటి నువ్వు లేచి నిలబడు, నీకు తెలియకుండానే ఆ సంఖ్యలు ఊడిపోతాయి, నీకు తెలియకుండానే ఆ సంఖ్యలో బంధకాలను విడిచిపెడతాయి. విశ్వాసముతో లెమ్ము, విశ్వాసముతో లెమ్ము, తేజరిల్లు. ఆ చెరసాల అనుభవం, ఆ అనుభవమే నీకు పరిమితం కాదు, అది నీ ముగింపు కాదు, అది దేవుని కోరిక కాదు, అది దేవుని ప్రణాళిక కాదు. నీవు లేవడం దేవుని ప్రణాళిక, నీవు ఉత్తేజపరచడం దేవుని ప్రణాళిక, నీవు తేజరిల్లడం దేవుని ప్రణాళిక. నీవు కూరుకొని పోవడము, నీరసించిపోవడము, కళ్ళకే నువ్వు దిగజారిపోవడం దేవుని చిత్తం కాదు. ఏ విషయాలు ఆలోచన చేసి నువ్వు కృంగిపోతున్నావో
ప్రభు ఈ రోజు వాటన్నిటిని కూకటి ప్రేర్లతో సహా పెరిగించి వేయునుగాక. ఆమేన్.